ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి ఈరోజు ప్రార్థన చేశారండి. దేవుని వాక్యాన్ని చదివారా? మీ కుటుంబ సభ్యులు ప్రార్థించారా? దయచేసి ఇది ప్రాముఖ్యంగానే గమనించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము వచనము 30వ వచనము. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. ఎప్పుడైనా కూడా చాలామంది ఏం చేస్తారంటే కొంతవరకు బాగానే ఉంటారండి. ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు గర్విష్ఠులుగా మారిపోతారు. దేవుడి కంటే గొప్పగా ఫీల్ అవుతుంటారు. మనుషులకి విలువ ఇవ్వకుండా పోతుంటారు. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు గొప్పవాడే. మానవులు మనము ఆయన కింద ఉండాలి. కనుక నీవు ఈ స్థితికి రావడానికి కారణము దేవుడు, యేసయ్య. కాబట్టి ఆ స్థితినిచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషపడు. ఆ దేవుని బట్టి మాత్రం అతిశయపడు. కానీ నిన్ను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న వాహనాన్ని బట్టి, నీకున్నటువంటి టాలెంట్స్ని బట్టి అతిశయపడద్దు, హెచ్చుకు వెళ్ళొద్దు. ప్రభు ఎదుట నువ్వు తగ్గించుకుంటే ఆయన నీ ఉద్యోగ రీతిగా నిన్ను హెచ్చిస్తాడు, చదువు పరంగా నిన్ను హెచ్చిస్తాడు, వ్యాపార రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు, సేవా రీతిగా నిన్ను దీవిస్తాడు, అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎప్పుడు యేసయ్య నామం హెచ్చించబడాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థించేద్దాం. ఉదయ కాలం వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కనికరాన్ని ఉంచిన ప్రభా, ముఖ్యంగా నా ప్రభా ఎంతోమంది నా ప్రభా భయంకరమైనైనా అయా గుండె జబ్బుతో బాధపడుతున్నారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆస్తమా, టీబీతోనైనా అయా ఇంకా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారనైనా ఇప్పుడే ఐసీయూలో ఉన్న బిడ్డల్ని యేసు నావల ముట్టి స్వస్థపరిచినైనా. కొంతమంది పక్షవాతంతో బాధపడుతున్నారే, యేసు నావల ముట్టి బాగుచ్చిన ప్రభా, ముఖ్యంగా నా ప్రభా ఎదుగునైనా అయా ప్రభా కృంగిన వారు లేవనెత్తనా ప్రభా, గర్భిణీ స్త్రీలకినైనా సహాయం చేయనా ప్రభా, విడిపోయిన అన్నదమ్ములను జతపరచ ప్రభా, ఐక్యత దయచిన ప్రభా, విడిపోయిన కుటుంబాలను కట్టన్నా ప్రభా, విడిపోయిన భార్యాభర్తలు కట్టమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయమని, ఉదయకాలంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం దయచేయమని, యేసయ్య వారి ప్రయాణంలో మీరు తోడనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.